హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూర్ టుడే ఐ హావ్ వన్ బ్యూటిఫుల్ స్టోరీ. సో ఇక్కడ స్టోరీ ఏంటి అంటే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద అనేది ఉంది. ఆ గాడిదతోనే అతను చాలా పనులు అనేది చేయించుకోవడం జరిగింది. కానీ కొన్ని డేస్ అయిన తర్వాత ఆ గాడిద అనేది ముసలిదైపోయింది. ముసలిదైపోయింది. దానికి పనికి ఏమాత్రం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయితే ఒకరోజు రాత్రి కూడా గాడిద అనేది అదే ఆలోచిస్తుంది, నేను ముసలిదాన్ని అయిపోతున్నాను, నాకు పనికి ఏమాత్రం కూడా పని చేయడానికి ఓపిక అనేది లేకుండా పోతుంది అని గాడిద అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఆ తిరుగుతున్నటువంటి టైంలో పక్కన ఒక బావి అనేది ఉంది. ఆ బావిలో ఆ గాడిద అనేది పడిపోయి అరవడం స్టార్ట్ చేసింది. దాన్ని కరుపులు ఉన్నటువంటి ఆ ఓనర్ ఎవరైతున్నారో, ఆ వ్యక్తి వచ్చి చూసింది అనమాట. నైట్ టైంలో, అదే నైట్ టైంలో చీకట్లో ఆ వ్యక్తి అక్కడికి వచ్చి చూసింది. గాడిద అరుస్తూనే ఉంది. ఆ పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి తన మనసులో ఈ విధంగా ఆలోచిస్తుంది, ఏమనుకుంటున్నావు, ఈ గాడిద ఎట్లాగో ఇప్పుడు ముసలిది అయిపోయింది, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అది దానికి ఏమాత్రం కూడా ఇప్పుడు పని అనేది చేయడానికి అది ఇబ్బందిగా ఉంటుంది, దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అని యజమాని తన మనసులో తను అనుకుంటుంది. లోపల ఉన్నటువంటి గాడిద అనేది అరుస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది, అది ఏడుస్తూనే ఉంది. అయితే ఆ యజమాని ఏం చేయాలనుకున్నాడు, అదే బావిలో దాన్ని మట్టితోనే సమాధి చేయాలి, మట్టితోనే మొత్తం కప్పిపడేయాలని యజమాని అనుకున్నట్లుగానే తను మట్టి తవ్వుతున్నాడు, మట్టి పోస్తూనే ఉన్నాడు. బావిలో మట్టి తవ్వుతున్నాడు, మట్టి పోస్తూనే ఉన్నాడు. లోపల ఉన్నటువంటి గాడిదకి ఆ యజమాని యొక్క ఉద్దేశం అర్థమైంది. ఆ యజమాని నన్ను దీంట్లో సమాధి చేయాలనుకున్నాడు, దీంట్లో నన్ను కప్పి పెట్టాలనుకున్నాడని ఆ గాడిదకు అర్థమైపోయింది. అనుకున్న తర్వాత ఆ గాడిద ఏదైతుందో, గాడిద బావిలో ఒక మూలకి ఏదైతుందో ఒక మూలకి అది ఉంది. అది మొత్తం కూడా చీకటి టైం. ఆ యజమాని మట్టి పోస్తున్నాడు. పోసేటువంటి ప్రతి మట్టిని కూడా అది ఒక మెట్టులాగా తయారు చేసుకుంది గాడిద. యజమాని పోసేటువంటి ప్రతి మట్టిని కూడా ఒక మెట్టులాగా తయారు చేసుకుని అది పైకి ఎక్కి రావడం జరిగింది. పైకి ఎక్కి వచ్చి యజమానిని వెనక నుంచి తన్నడం జరిగింది. స్టోరీ అయిపోయింది. కానీ ఇప్పుడు స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, గాడిద ఏదైతే ఉందో, గాడిద బావి లోపల ఉన్నటువంటి గాడిద అనేది యజమానికి పోసేటువంటి ప్రతి మెట్టును కూడా అది ఒక మెట్టులాగా, ఒక స్టెప్స్ లాగా తయారు చేసుకుని అది బావిలో నుంచి పైకి ఎక్కి రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం కూడా మన యొక్క లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో, ఫెయిల్యూర్స్ అనేటువంటి దాంట్ని మనం స్టెప్స్ లాగా తయారు చేసుకొని, స్టెప్స్ లాగా భావించి మన జీవితంలో మనం పైకి వెళ్ళాలి, మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలి అనేది దీని యొక్క కాన్సెప్ట్.